బహుజన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింకా శ్రీధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా బహుజన సేన ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల మహిళలకు చదువును అందించడం కోసం భారతదేశంలోనే మొదటి పంతులమ్మగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివని అన్నారు। సంఘ సంస్కర్తగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలలో సావిత్రిబాయి పూలే కీలక పాత్ర వహించిందనే విషయాన్ని గుర్తు చేశారు। వేములవాడలో పూలే దంపతుల విగ్రహాలను నెలకొల్పాలని కోరారు। ఈ కార్యక్రమంలో బహుజన సేవ వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు నేదురి రాజు, బహుజన సేన మహిళా నాయకురాలు జింకా గౌతమి, నేదురి పవిత్ర తదితరులు పాల్గొన్నారు। జై పూలే, జై జై పూలే, జై పూలే, జై జై పూలే। ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల బహుజన సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యుల మధ్యలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం। అణగారిన వర్గాలకు అక్షరాన్ని ఆయుధంగా అందించడం కోసం ఎన్నో అవమానాలను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని దేశంలోనే మొదటి పంతులమ్మగా బడిలో పాఠాలు చెప్పి మహిళలకు చదువును అందించిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు। వారి పోరాటం వల్లనే ఈరోజు మహిళలు చదువుకోవడానికి అవకాశం కలిగిందనే విషయాన్ని వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారు చదువు అనేది అగ్రవర్ణ కులాలకే అంకితం చేయాలనే మతున్మాదుల కుట్రను తరిమి కొట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహం వేములవాడలో లేకపోవడం చాలా బాధాకరం। మహనీయుల యొక్క స్ఫూర్తి అనేది నేటి తరం సమాజానికి విగ్రహాల రూపకంగా స్ఫూర్తిని అందిస్తుంటుంది। అలాంటి స్ఫూర్తి వేములవాడ పట్టణంలో లేకపోవడం, వారి యొక్క విగ్రహాలు లేకపోవడం చాలా బాధాకరం। వారి యొక్క పోరాట స్ఫూర్తిని నేటి తరం మహిళా లోకం సావిత్రిబాయి పూలే గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారికి జరుగుతున్న వివక్షతపై పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి యొక్క గారి జయంతి కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించుకోవడం చాలా సంతోషకరం। ఇట్టి కార్యక్రమానికి సహకరించిన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక జైభూములు తెలియజేసుకుంటూ జై పూలే, జై జై పూలే, జై పూలే, జై జై పూలే।